కి స్వాగతం. సింగారం సర్వే నంబర్ 1లో 400 ఎకరాలు మొత్తం ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉండడం జరిగింది. అందులో రైతులకు 120 ఎకరాలు కేటాయించడం జరిగింది. అందులో ప్రైవేట్ కంపెనీకి 36 ఎకరాలు ల్యాండ్ కేటాయించడం జరిగింది. గతంలో ఈ బీజేపీ నాయకులు మేము హెచ్ఎండిఏకు రైతుల నుంచి హెచ్ఎండిఏ పథకాలు సేకరిస్తే ఇదే ఇప్పుడు బీజేపీ నాయకులు వచ్చి అడ్డం అనుకొని మా మీద దుమ్మెత్తి, మా నాయకుల మీద దుమ్మెత్తి పోసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి పైసలు తిన్నారు రైతుల నుంచి అని నానా విధాలుగా మాట్లాడిన ఇప్పుడు నాయకులు, ఇప్పుడు వైస్ చైర్మన్ కూడా ఇప్పుడు ఈ కంపెనీ నుంచి మట్టికి బయటికి తరలించడం జరుగుతుంది. ఈ ముంగట ల్యాండ్లో డంపింగ్ చేయడం జరుగుతుంది. ఈ అక్రమంగా చేస్తుంది కాబట్టి రైతులకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి మట్టి కొట్టదు. అలాగే రైతులకు న్యాయం చేస్తున్న నాయకుడు కూడా ఇక్కడ వచ్చి రైతులతో మాట్లాడి మీటింగ్ పెట్టి ఎకరాకు 60 లక్షలు ఇప్పిస్తుంటారు. కాబట్టి అందరు రైతులను పిలిపించి కంపెనీలతో మాట్లాడిపించి మేము కూడా దానికి ఒప్పుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే మీకు దొంగతనం అవసరం లేదు, రైతులు డైరెక్ట్ నేరుగా రైతుతోనే మాట్లాడవలసిన విషయం ఇది. ల్యాండ్ విషయం సర్వే నంబర్ 1లో గతంలో మాపై ఎంతో దుమ్మెత్తి పోసిన ఈ నాయకుడు కూడా ఇప్పుడు చేస్తుంది వాళ్ళు చేస్తే సంసారం అవుతుంది, మేము చేస్తే వ్యభిచారం అవుతుంది అన్న చందంగా వివరిస్తున్నటువంటి ఈ వైస్ చైర్మన్ గారిని మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఇక్కడ నుంచి మట్టిని తరలియొద్దు. వారికి ఇంట్లో ఒక గుంట కూడా సర్వే నెంబర్ 1లో భూమి లేదు, వాళ్ళకి ఈ విషయమే సంబంధం లేదు. ఇక్కడ నుంచి మట్టిని బయటకు అమ్ముకుంటారు కాబట్టి ఈ అక్రమంగా మట్టి అమ్ముకున్న ఈ విషయాన్ని వాళ్ళు బంద్ చేసుకొని రైతులకు తగిన న్యాయం చేయాల్సిందిగా ప్రతాప్ రెడ్డి ఆ రోజు ఇటాచీలకు అడ్డం పండుకోండు రైతులకు 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు ఇప్పిస్తాను. ఈ రోజు అదే ప్రతాప్ రెడ్డి అక్రమంగా కంపెనీతో కుంభకాయి మైనింగ్ పర్మిషన్ లేకుండా అక్రమంగా తీసుకుపోయి బయట పొలాలలో పోసుకుంటుండు. ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువ చేసుకొని ఎక్కువ రేటుకి అమ్ముకుందామని ఆయన ప్లాన్తో